హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో రక్తహీనతను తగ్గించి ఎముకల బలానికి ఉపయోగపడే ఒక మంచి హెల్తీ లడ్డు రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో 1 కప్పు బాదం పలుకులను వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ బాదంలో ఉండే ప్రోటీన్స్, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి ఉపయోగపడతాయి. మరియు ఎముకలను స్ట్రాంగ్గా ఉంచడంలో కూడా ఇవి మరింత ఉపయోగపడతాయి. ఈ బాదం పప్పులు విపరీతంగా వేడి చేస్తాయి కాబట్టి ఇవి ఒక్కసారి బాడీలోకి వెళ్ళాయంటే చెడు కొలెస్ట్రాల్ ఎక్కడున్నా కూడా పెట్టాబేడా సదురుకొని బయటికి వెళ్ళాల్సిందే. దీనికి కారణం దీంట్లో ఉండే విటమిన్స్, ఫైబర్ వల్లే. సో ఇవి తింటే బరువు పెరిగిపోతామని అనుకునేవారు కూడా ఈజీగా తినేయచ్చు. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/2 కప్ అంజీరాను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ అంజీరా వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఒంట్లో హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ని కూడా పెంచుతుంది. కొందరు పిల్లలు కానీ పెద్దలు కానీ వీటిని డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు ఇలా లడ్డు రూపంలో చేసి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యాక పక్కన తీసేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు లడ్డు ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పలుకులను, అంజీరా అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో కొంచెం స్వీట్నెస్ కోసము ఒక 4-5 ఖర్జూరాలను గింజలు తీసేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేయడం వల్ల లడ్డు మరింత టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసేసి మెత్తని పొడిలాగా చేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ చిన్న లడ్డూలాగా అయితే చుట్టుకోవాలి. అండ్ వీటిని పిల్లల నుండి పెద్దల దాకా ఎవరైనా తీసుకోవచ్చు. చూసారు కదా, రుచికి ఏమాత్రం తీసిపోకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చే లడ్డూ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్లో రాగి లడ్డు రెసిపీ కూడా ఉంది. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అండ్ అది కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళకి, మీ పిల్లలకి పెట్టండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.